ప్రయాణమైన సీత అందరికంటే ఆఖరున వచ్చింది. పట్టు చీర, నగలు, మెళ్ళో గంధం, కాళ్లకు పసుపు, నడుముకు వడ్డాణం. తండ్రి పాదాలకు వంగి నమస్కరించింది. పాదాలు పట్టుకు వదల్లేదు. శివయ్య కూలబడిపోయాడు. సీత కళ్ళల్లోకి చూశాడు. నా గుండె, నా ప్రాణం, నా నెత్తురు, నా రెండు కళ్ళు నువ్వేనమ్మా. వెళ్ళిపోతున్నావా తల్లీ? నోట మాట రాలేదు శివయ్యకి. కన్నీటి పొరల్లో సీత కనిపించడం లేదు. ఏమిటట్లా ఇదైపోతావ్? లోకంలో నువ్వే కూతుర్ని కన్నావా? ఇది సహజం, లేలే అంటూ ఎవరో లేవదీశారు. ఇద్దరూ విడిపోయారు. శివయ్య కళ్ళు తుడుచుకొని లేని దర్పం తెచ్చుకొని ఉత్తరీయం భుజాల కిరుపక్కలా వేసుకొని బళ్ల వెనక నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆపించి కూతుర్ని తీసుకెళ్లి తల్లికి మొక్కించి, తల్లి, నాకు కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా అన్నాడు. ఊరు దాటింది. ఆగిపోమన్నా వినకుండా శివయ్య బళ్ల వెనకాలే వస్తున్నాడు. ఒకచోట బండి ఆపించి అల్లుణ్ణి దింపి పక్కకు తీసుకెళ్లి రెండు చేతులు పట్టుకుని అన్నాడు. అయ్యా, నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను, నా గుండెలో పెట్టుకొని సాక్కున్నాను. చిన్నపిల్లది, తెలియక ఎప్పుడన్నా తప్పు చేస్తుంది. అప్పుడు నీకు కోపం వస్తుంది, తప్పులేదు. తిట్టాలనిపిస్తుంది, సహజమే. ఒక్కోసారి కొట్టాలనిపిస్తుంది, పర్వాలేదు. అలాంటప్పుడు బాబాబు, నాకు ఒక్క కార్డు ముక్క రాయి, కాకితో కబురంపు, వాలిపోతాను. నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు, నీ కసిపోయేదాకా నన్ను కొట్టు. బాబాబు, తమలపాకులాంటిదయ్యా నా తల్లి అంటూ బావురుమన్నాడు శివయ్య. ఆ మాటలకి అల్లుడికి కళ్ళు నీళ్లు తిరిగి ఏమీ చెప్పలేకపోయాడు. చుట్టూ ఉన్నవాళ్లు చ ఊరుకో విడ్డూరవ్ అని సర్ది బళ్ళని పంపించేశారు. పొద్దుపోయి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొస్తే పార్వతమ్మ స్తంభానికి ఆనుకొని కూర్చుని ఉంది. ఇల్లంతా బోసిపోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. అన్నం వడ్డిస్తే ముట్టలేదు శివయ్య. పార్వతమ్మ అంది, మా అయ్య నన్ను ఈ ఇంటికి పంపించినప్పుడు ఈ బాధ పడలేదా? నువ్వు నన్ను సల్లగా చూసుకోలేదా? అట్టాగే నీ కూతుర్ని చూసుకుంటాడులే అల్లుడు. శివయ్య కళ్ళలో ఒక ధైర్యం. అదో, అది నీ కూతురికిష్టమైన కూర, కలుపుకో అంది పార్వతమ్మ. ఆ మాట వినగానే గబగబా ఆ కూర కలిపాడు శివయ్య. కాని ముద్ద నోటికెక్కదే.